అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలి. దిశానిర్దేశం చేసిన ఎన్నికల పరిశీలకులు హనీష్ ఛాబ్రా, సీతారాం జాట్. శాంతి భద్రతల పరిరక్షణకై జిల్లాలో 144 సెక్షన్ అమలు. మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. నిరంతర నిఘాలో 158 సీసీ కెమెరాలు, 2 డ్రోన్లు. ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ న్యాయవాది చిట్టెం వెంకటరెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఆరోపించారు. ఈ రోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 31వ తేదీన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున చీఫ్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని, వైసీపీ న్యాయవాది చిట్టెం వెంకటరెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని, నిజానికి ఆ మీటింగ్కు చంద్రబాబు నాయుడు హాజరు కాలేదని సయ్యద్ రఫీ వెల్లడించారు. ఇంకా మీ సునకానందం 2 రోజులు ఎవరినో పెట్టుకొని సర్వే చేయించుకున్నారుగా, 2-3 పేడ్ ఛానల్స్తో. దాంట్లోనే ఆనందపడతా ఉండండి. మేము చేసే పని మేము చేస్తున్నాం. ప్రజలు ఆల్రెడీ తీర్పు ఇచ్చేశారు. మీ నియంతృత్వానికి, మీ అరాచకానికి, మీ అవినీతికి, మీ మోసాలకి ఆల్రెడీ ఇచ్చేశారు. అదేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక చేతిలో పేపర్ ఉంది కదా, లాయర్లు ఉన్నారు కదా అని చెప్పేసి తప్పుడు కేసులు పెడితే పరువు నష్టం దావా వేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పి రాసినందుకు ఆ చిట్టెం వెంకటరెడ్డిని, ఈ పేపరు ఎడిటర్ని, దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరున్నారో వాళ్ళందరినీ లాగుతాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా? ఏం చేశాడు ఆయన అరెస్ట్ చేయడానికి? కాబట్టి రెడీగా ఉండండి మీరు. అంతేకాకుండా వీళ్ళు అంటారు అసలు కౌంటింగ్ నిలిచిపోయేలాగా పనిచేయండి మీరు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ ఏజెంట్లు భయపడిపోవాలా, వాళ్ళకి భయం కలిగేలాగా పనిచేయాలని చెప్పేసి అన్నా. ఎక్కడున్నాడు, ఎక్కడొచ్చాడు వెంకటరెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డో ఇంకో రెడ్డో? మా మీటింగ్ 3వ ఫ్లోర్లో జరిగింది, మా పార్టీ ఆఫీస్. వీళ్ళు ఎక్కడైనా కింద దాక్కున్నారా? బెంచీల కింద వచ్చి దాక్కుని విన్నారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారా లేదా? అసలు మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడని, అచ్చెన్నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించారని చెప్పి రాయిలా. తిరుమల కొండను అనకొండలు మింగుతున్నాయని టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ఆరోపించారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు సులభతరమైన దర్శనాలు కల్పించడం లేదని, మంచినీరు, ఆహారం అందించడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకి
ఎట్లా మీరు నాణ్యమైన సులభతరమైన దర్శనాలు కల్పించడం లేదు, కనీసం నాణ్యమైనటువంటి మంచినీరు ఆహారం అందించడంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి కానీ, హెల్త్ ఆఫీసర్లు కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ పూర్తిగా విఫలమయ్యారు. సాక్షాత్తు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నియమించినటువంటి అధ్యయన కమిటీ వచ్చి తిరుమల కొండపైన అన్నిటినీ పరిసరాలని పరిశీలించి అత్యంత నాసిరకమైన అత్యంత అశుభ్రపరమైనటువంటి మంచినీరుని కోట్లాది మంది భక్తులకు అందిస్తున్నారు అని చెప్పేసి నివేదిక ఇచ్చింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏం చేస్తున్నారు? కేంద్ర అధ్యయన కమిటీ వచ్చి ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇచ్చింది అంటే మీరు మొద్దు నిద్రపోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ పక్షాన టీటీడీ అధికారులను సూటిగా నిలదీస్తున్నాను. కేంద్ర అధ్యయన కమిటీ రావాలనా? ఇక్కడ మంచినీరు శుభ్రంగా లేదు, ఇక్కడ భక్తులకు ఇచ్చేటువంటి ఆహారం శుభ్రంగా లేదు, ఇక్కడ నాసిరకమైన నీళ్లు ఇస్తున్నారు, నాసిరకమైన భోజనం పెడుతున్నారు, పరిసరాలన్నీ కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి అని చెప్పి కేంద్ర హోంశాఖ కమిటీ అధ్యయన కమిటీ వచ్చి చెప్పే వరకు మీరు మొద్దు నిద్రపోతున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. దోపిడికి అడ్డు అదుపు లేదు, ఒక్కొక్క రకమైన దోపిడీ కాదు. దర్శనాల్లో దోపిడీ, రూముల్లో దోపిడీ, ప్రసాదాల్లో దోపిడీ, చివరికి పేద భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వారి దగ్గర నుండి కూడా వాళ్ళు తినేటువంటి అన్నపానీయాలలో కూడా మీరు దోపిడీ చేస్తున్నారంటే మీకన్నా జలగల నయము. ఓట్లను లెక్కించే సమయంలో సూక్ష్మ పరిశీలకులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, సీతారాం జాట్ సూచించారు. కౌంటింగ్ అన్నది అత్యంత సున్నిత ప్రక్రియగా పేర్కొన్నారు. కౌంటింగ్ లో పాల్గొనే మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో 2వ విడతల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మితో పాటు జిల్లా ఎన్నికల పరిశీలకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సూక్ష్మ పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు హనీష్ చాబ్రా మాట్లాడుతూ కౌంటింగ్ లో సూక్ష్మ పరిశీలకుల పాత్రను వివరించారు. ప్రతి ఒక్కరూ ఉదయం 6 గంటలకే తమకు కేటాయించిన కేంద్రాల్లోని టేబుళ్ల వద్దకు చేరుకోవాలని సూచించారు. శృంగవరపుకోట నియోజకవర్గ పరిశీలకులు సీతారాం జాట్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులకు ప్రతి రౌండ్ కీలకమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల రోజు కంటే లెక్కింపు రోజు మైక్రో అబ్జర్వర్లు ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. Only so that this is the candidate wise total of this round of the EVM, such and such EVM. Okay, and I think that's not your job. That another thing which is important is handling of the EVM. It should be handled patiently, but the counting supervisor will take care of it because little bit hasty type of handling of EVM creates sometimes problems that EVM may not work sometimes properly, this type of thing. So just tell them that they handle patiently, properly, and follow all the procedures. But some of you will be deployed on the actual counting tables where the EVM results are being counted. You will be sitting along with the counting supervisor and the counting assistant, so that each and every round you have to ensure that the results are noted down properly. Whatever is displayed on the EVM is noted down properly in the tabulation sheet, because that tabulation sheet itself will later on be compiled at the RO's table. So please ensure that it is done properly. And all the counting agents which are appointed by the political parties will be seated outside the wire mesh. So please ensure that they are able to see whatever results are getting displayed on the EVM. But at the same time, I think round-wise also some signatures have to be obtained from the. So whenever that round-wise results are being tabulated on a particular table, signatures are obtained from the counting agents also. That whatever is displayed on the EVM is actually recorded. So that also you have to monitor that it is happening properly. But at the same time, no counting agent should actually come inside, crossing the wire mesh or coming inside. That is not permitted.
ఓట్ల లెక్కింపు జరిగే జూన్ 4వ తేదీన జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు, శాంతి భద్రతలను పరిరక్షించేందుకు ఈ సెక్షన్ను విధిస్తున్నట్లు తెలిపారు. ఆ రోజు 5 కంటే ఎక్కువ మంది గుమికూడుకుని ఎవరు ఎటువంటి ఆయుధాలను ధరించకూడదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల కార్యకర్తలు కర్రలు లేదా కర్రలతో కూడిన జెండాలను సైతం పట్టుకొని తిరగకూడదని స్పష్టం చేశారు. That is not a ground for rejection. Only attesting officer signature మాత్రం ఉంటే కూడా it can be considered as valid. ఇది మీరు మార్పించండి రేపు ప్రెజెంటేషన్కి స్టాఫ్కి మళ్ళీ ట్రైనింగ్కి కూడా. So here only if the attesting officer has not signed, it will be considered as invalid. If he has signed but not put stamp or not written name or not written designation, that is not valid ground for rejection. ఈ నెల 4వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల కౌంటింగ్ కు అవసరమగు సిబ్బందిని 2వ ర్యాండమైజేషన్ ద్వారా ఎన్నికల పరిశీలకుల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆయా నియోజకవర్గాలకు కేటాయించారు. ఇందుకు గాను 306 మంది కౌంటింగ్ సూపర్వైజర్లను, 376 మంది కౌంటింగ్ అసిస్టెంట్లను, 325 మంది మైక్రో అబ్జర్వర్లను కలిపి మొత్తం 1007 మందిని ర్యాండమైజేషన్ ద్వారా కలెక్టర్ కేటాయించారు. Then ETPBS one micro observer. Just to see details. It may not be provided, but just to facilitate. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పార్వతీపురం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యాన కళాశాలలో జిల్లాలోని 4వ శాసనసభ నియోజకవర్గాలు ఈవీఎం ఓట్ల లెక్కింపుతో సహా అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి చెందిన మొత్తం పోస్టల్ బ్యాలెట్లు, 4 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ ఈవీఎం ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. లెక్కింపు ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉలిభద్ర విలేజ్ గరుగుబిల్లి మండల్లో టేకప్ చేయడం జరుగుతుంది. అక్కడ 4 కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ మరియు పార్లమెంట్ సంబంధించిన మొత్తం పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మొత్తం 9 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. 8 ఈవీఎం సంబంధించిన ఒక 9 కౌంటింగ్ హాల్, ఒక హాల్ పోస్టల్ బ్యాలెట్ అరకు పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన. ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న 3 సెగ్మెంట్స్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం, అక్కడ అదే డిస్ట్రిక్ట్ లో 3 డిఫరెంట్ లొకేషన్స్ లో టేకప్ చేయడం జరుగుతుంది. ఒకే లొకేషన్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పాడేరు, అక్కడ పాడేరు అండ్ అరకు వ్యాలీ సంబంధించిన కౌంటింగ్ అవుతుంది. రంపచోడవరం సంబంధించిన ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ రంపచోడవరంలో టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన పార్లమెంట్ అరకు పీసీ సంబంధించిన చూస్తే మొత్తం 3 కౌంటింగ్ లొకేషన్స్ ఉంటాయి. 3 కౌంటింగ్ లొకేషన్లు, మన దగ్గర ఉన్న లొకేషన్లో 4 అసెంబ్లీస్, ఒక సెకండ్ లొకేషన్ పాడేరులో 2 అసెంబ్లీస్ అండ్ రంపచోడవరంలో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. అన్నిట్లోనే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన 14 టేబుల్స్ అప్రూవ్ అయినాయి. సో ఈవీఎం కౌంటింగ్ కి 14 టేబుల్స్ లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన కౌంటింగ్ టేకప్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అన్నిటికీ కూడా 14 టేబుల్స్ ఉంటాయి. రంపచోడవరం పార్వతీపురం మన్యం జిల్లా కురుప మండలం మామిడి మానుగూడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బిడ్డిక సీమయ్య ఇంటిలో వంట గ్యాస్ లీక్ అయి ఇంటికి నిప్పంటుకుంది. దాంతో ఇంటిలో సామాగ్రి మొత్తం కాలిపోవడంతో సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదం సంభవించిన సమయంలో ఎవరూ ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
జేసీఐ వైజాగ్ అచీవర్స్ ఆధ్వర్యంలో సైబర్ మోసాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. యువశక్తి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ పేరిట జరిగిన సదస్సులో దిశ పోలీస్ స్టేషన్ కౌన్సిలర్ గణపతి మాధవి పాల్గొని అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్లలో ఏమైనా అనుమానాస్పద సందేశాలు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమాండింగ్ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్, జేసీఐ నెరేటర్ రంజిత్ మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ వాడుతున్నారని, ఇంటర్నెట్ లేని ప్రపంచాన్ని ఊహించలేము అని అన్నారు. కొంతమంది ఇంటర్నెట్ సేవలను దుర్వినియోగం చేస్తూ విద్యార్థులను చెడు మార్గంలోకి వెళ్లే విధంగా పక్కతోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం ద్వారా ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తుంటారని, అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. Videos the internet way of things. We all use internet. Without internet, there is hardly any life left. So all of you use internet for some Google search, to search something about your school, about your college, or about your studies, or anything where you have some interest. You use that thing. Is it true? Is it true? Okay, so when you all are aware that you all use internet, then at the same time in this internet only there are few bad people are there who are using this internet to take something from you without even you come to know. So whenever there is something which you find this is not correct or which is luring you means you are attracting you or distracting you from your main work, from your studies, from your whatever interest you have, that means there is something fishy about it. Don't get into the trap of that thing. That is the first signal. The second thing which generally people do on internet, they come to know about your social life through social media, through WhatsApp, through Instagram, through Facebook or any other social media which you are using. So they attract you with your likes and dislikes. Whatever you like, they will give you that kind of interest they generate in your profile, and then you follow that. When you start following it, then they keep you tracking and they keep making you your friend or something. They get into your friend list, they get into your details, they then found your money, how much money you are using. If you are of some kind of their interest, they will trap you. And there are many other things which ma'am have told you, and if you will not understand today this thing, this will become a problem for you in later stage. It is better that she is here and she has been teaching you about this subject. వాచి వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. తూర్పు బలిజీ వీధిలో గల ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్లో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఈరోజు నారాయణం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు బలభద్రుని నానాజీ మాట్లాడుతూ ఉచిత హాస్టల్ భవనంలో 13 గదుల వరకు ఉన్నాయని అన్నారు. ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఇక్కడ ఉండి చదువుకోవడానికి సదుపాయాలు కల్పించడానికి మొదటి అంతస్తులో 13 గదులు నిర్మించామని, సెకండ్ ఫ్లోర్లో 13 గదులు, ఒక డైనింగ్ హాల్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. 2000లో ప్రారంభమైన ఆర్యవైశ్య హాస్టల్లో ప్రస్తుతం 8 మంది విద్యార్థులు చదువుతున్నారని, పాత భవనాన్ని తీసివేసి కొత్త భవనాన్ని నిర్మించామని అన్నారు. మన ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ తాలూకా ఉచిత పిల్లలకి ఇక్కడ మనం ఒక హాస్టల్ భవనం కట్టడం జరిగింది. ఇందులో మనకి ఆల్మోస్ట్ 13 రూములు దాకా ఉన్నాయి. ఏ ఊరు వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా సరే ఇక్కడ చదువుకోవడానికి డిగ్రీ, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్లకి ఫెసిలిటీ ఉంటుందని చెప్పి ఇక్కడ మేడం ఫస్ట్ ఫ్లోర్లో 13 రూములు, సెకండ్ ఫ్లోర్లో 13 రూములు, పైన డైనింగ్ హాలు కట్టే జరిగింది. ఆల్రెడీ ఇందులో 8 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇది 2000 నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే పాత బిల్డింగ్ తీసి ఈ మధ్య మా మేనేజ్మెంట్లో ఈ కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇదే యాడ్లోనే
ఇది ఎప్పటి నుంచో అనాదిగా జరుగుతున్న ఫ్రీ స్టిచ్చింగ్ మిషన్ ఆ సెంటర్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈరోజు నారాయణ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమంకి మేము పిలిచిన వెంటనే ఆయన వచ్చి దీన్ని ఆపరేషన్ చేశారు కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అది కాక మెయిన్ కార్యక్రమం ఏంటంటే ఆర్యవైశ్య వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఒక 10 లక్షల రూపాయలు అక్కడ మా ఆర్యవైశ్య సంఘం, అది కూడా మాదే, కాకపోతే ఏరియా అది కస్బా ఆర్యవైశ్య సంఘం అంటాం, ఇది విలువది ఆర్యవైశ్య సంఘం అంటాం. అలాగే ఒంటిదాడు ఎక్కడికక్కడ ఆర్యవైశ్య సంఘాలు ఉన్నాయి. ఒంటిదాడులో ఒకటి ఉంది, మన అరుణా చుట్టు మీద ఉంది, ఇలాగా ఒక 10-15 ఉన్నాయి. ఏది చేసినా అందరూ కూడా ఒకటిగా సమిష్టి అయ్యి పనులు చేస్తున్నాం. ఈరోజు విజయనగరంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా నా నమస్కారములు. ఈరోజు చాలా ఎంతో ముఖ్యమైన దినం. ఉచిత వసతి గృహంలోని ఇప్పటి నుంచో ఉచిత స్టిచింగ్ మిషన్స్ అనేది మొదలెట్టడం చాలా ఎంతో ఆనందదాయకం. ఇలాంటి చారిటీ యాక్టివిటీస్ మన వైశ్యాస్ అందరూ కూడా ఎంతో ముందుంటారు. మన విజయనగరంలో రకరకాలుగా వివిధ ఆర్యవైశ్య సంఘాలు సుమారు 20 దాకా ఉంటాయి. అన్ని సంఘాలు కూడా పోటీగా చారిటీ యాక్టివిటీస్లో పోటీగా ఉంటారు మన ఆర్యవైశ్య సంఘం వారు. మిగతా యాక్టివిటీస్ కంటే చారిటీలోనే ఇప్పుడు మన ఆర్యవైశ్యులందరూ కూడా ముందుంటారు. అలాగే ఈ రీసెంట్గా కూడా ఇప్పుడు కస్బా ఆర్యవైశ్య సంఘం కూడా డెవలప్ చేయడానికి అక్కడ సైన్యం అంతా ముందుకు వచ్చారు. సో దానికి కూడా సుమారు 1.5 crore ప్రాజెక్ట్ అది. దానికి కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘాలను ఏ సంఘంలో ఏం జరిగినా కూడా అన్ని సంఘాల వారు కూడా సహకరిస్తారు. ఎవరికి కూడా ఏం విగ్వస్ కానీ ఏమీ లేదు. ఎవరు ఎక్కువ మంచి పనులు చేద్దామని చూస్తారు. అలాంటి కార్యక్రమం ఇది కూడాను. సో ముందు ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలని, ఆ మంచి కార్యక్రమంలో మాకు కూడా భాగం కల్పించాలని కోరుకుంటున్నాను. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో వివిధ సర్వేలు, ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ దేశంలో ఎన్డీఏ కూటమి 340 స్థానాలు సాధిస్తుందని చెప్పడం సంతోషదాయకమని భారతీయ జనతా పార్టీ నాయకులు సుధీర్ పేర్కొన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ పేదల సంక్షేమం, మోడీ గ్యారంటీ అనే నినాదాలు ప్రజల్లోకి తీసుకువెళ్లిందని, ఆ నినాదాలను బీజేపీ విధానాలను ప్రజలు ఆమోదించారని అన్నారు. భారతీయ జనతా పార్టీ మరోమారు అధికారంలోకి వస్తుందని అన్నారు. నరేంద్ర మోడీ గ్యారంటీ పథకాలు మన రాష్ట్ర ప్రజలు కూడా ఆమోదించి ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కూడా అధికారంలోకి రావాలని అభిలాషించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వెళ్లబోతుందని అన్నారు. వివిధ ఛానళ్ళ ఎగ్జిట్ పోల్స్ కానివ్వండి, దేశంలో ఎన్డీఏ కూటమి 340 పైచిలుకు స్థానాలతో మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అని దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా ఈ న్యూస్లు ఏవైతే వెలువడుతున్నాయో దాన్ని ప్రజలందరూ కూడా మాకు భారతీయ జనతా పార్టీకి అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఒక పెద్ద పీట వేశారు. నమ్మకంతో ఏదైతే నరేంద్ర మోడీ గారి గ్యారంటీ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో ఆ నినాదం ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్టు మనందరికీ ఈ సందర్భంగా తెలియవస్తుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి సర్కారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో మన ఆంధ్రప్రదేశ్ కూడా మిగతా నార్త్ రాష్ట్రాల వలె డబుల్ ఇంజిన్ స్పీడ్తో ముందుకు దూసుకుపోతుంది అని తెలియజేయడం కోసం ప్రజలందరూ మూకమ్మడిగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నట్టు ఎగ్జిట్ పోల్స్లో మనకి తెలిసిన కారణంగా రానున్న ఆంధ్రప్రదేశ్ కూడా మంచి భవిష్యత్తుతో మనందరం ఏవైతే కలలు కన్నామో ఆ కలలు నిజం చేసుకోవడానికి నరేంద్ర మోడీ గారి పూర్తి సహాయ సహకారాలతో మన ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలో దూసుకుపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు నిన్న సాయంత్రం తన స్వగృహంలో అల్లూరి సీతారామరాజుపై రూపొందించిన సినిమా పోస్టర్ను ఆవిష్కరించారు. విశాఖపట్నంకు చెందిన దర్శకుడు నరేష్ రూపొందించిన మన్యం ధీరుడు చిత్రం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత మరియు హీరో, విశాఖకు చెందిన సత్యనారాయణ, మాటల రచయిత నరేష్, SSSVRM రాజు తదితరులు పాల్గొన్నారు. వాస్తవాలను మేము నిర్మించడం జరిగింది. దీనికి నేను అల్లూరి సీతారామరాజు గారి యొక్క పాత్రను నాకు భగవంతుడు ప్రసాదించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. దీనికి డైరెక్టర్గా నరేష్ డెక్కల
ఫ్రమ్ వైజాగ్. చాలా చక్కగా కష్టపడి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నీ ఆయనే చేసి నిర్మించడం జరిగింది. మూర్ఖత్వాన్ని పౌరుషమని, పౌరుషాన్ని మూర్ఖత్వం అనుకుని మనం కన్ఫ్యూజ్ అయిపోతే మన భవిష్యత్ అంతా కన్ఫ్యూజన్లోనే ఉంటుంది. ఈ సోషల్ మెసేజ్ ఇది ఓ పవర్ఫుల్ మీడియా ఫిల్మ్స్ అనేసరికి ఓ సోషల్ మెసేజింగ్ కోసం వినియోగించుకోవాలి. ఎంటర్టైన్మెంట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు ఏ పెద్దల్ని తీసుకున్నా, మనకు మహాకవి గురజాడ ఉన్నారనుకో, హాస్యాన్ని సోషల్ చేంజ్కి ఒక టూల్గా వాడారు. మనకి సోషల్ చేంజ్కి హాస్యాన్ని వాడాలి, ఎంటర్టైన్మెంట్ని వాడాలి. అసలు సోషల్ చేంజ్ ఏంటి? ఆలోచించే విధానం చేంజ్ కావాలి. స్వతంత్ర భావాలు, నేను అనుకునేది రీజనింగు, అవతల వాడు అనుకునేది రీజనింగు. ఆ రీజనింగ్ విశ్లేషించగలిగిన శక్తి మన అందరిలో పెరగాలి. దాంట్లో మీరు చూపించిన క్లిప్ చాలా పవర్ఫుల్గా ఉంది. సినిమా కూడా పవర్ఫుల్గానే ఉంటుందని ఊహించుతా ఉన్నాం. సో విష్ యూ ద బెస్ట్ ఇన్ యువర్ ఎండెవర్స్. నగరంలోని కణపాక కామాక్షి నగర్ దగ్గరలోని ఇండియన్ ఫర్నిచర్ హ్యాండ్ క్రాఫ్ట్ షాప్ ను ఈ రోజు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి ప్రారంభించారు. ఆమెకు షాప్ యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రకాల కర్రలతో తయారు చేసిన ఫర్నిచర్ ఈ షాప్ లో లభ్యమవుతుందన్నారు. రీజనబుల్ ధరలకు ఫర్నిచర్ అమ్మకాలు చేపడుతున్నారని అన్నారు. ఒకటి కూడా ఒక ఇంటికి కావాల్సిన ఒక డైనింగ్ టేబుల్ కానీ, బెడ్ కానీ, లేకపోతే ఈ మిర్రర్ కానీ, డ్రెస్సింగ్ టేబుల్, ఇవన్నీ కూడా కేవలం ఇక్కడే తయారు చేస్తూ ఎక్కడి నుంచో ఇంపోర్టెడ్ అయితే కాదు, ప్రతిదీ కూడా క్వాలిటీతో ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి ఇక్కడ ఈ షాప్ యొక్క ఓనర్లు రమేష్ గారు, జుల్ఫికర్ గారు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ రీజనబుల్ రేట్స్కి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్నారు. నిజంగా ఒక కొత్త ఇల్లు కట్టుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఆ ఇంటి నిండా కూడా మనకి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా వితిన్ ది బడ్జెట్ కూడా మనకి రావడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి మన బడ్జెట్లోని అనుగుణంగా ఎలా ఇస్తాము అంటే, మనకి కావాల్సిన మోడలే వీళ్ళు ఏది మనం ప్రపోజ్ చేసినా సరే ఆ మోడలే ఇంచుకి ఇంచు ప్రతిదీ కూడా అచ్చంగా అలాగే మేము తయారు చేసి ఇస్తామని కూడా తెలియజేయడము. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇక్కడే పెట్టడము, మనం ఆర్డర్ పెట్టిన వస్తువు కూడా కరెక్ట్గా మనం అనుకున్నట్టు తయారవుతుందో లేదో కూడా చూసి ఒక మంచి అవకాశం కూడా ఇక్కడ మన విజయనగరంలో కలగడం నిజంగా. వేసవి కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు వహించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వి అశోక్ తెలిపారు. ఈ రోజు ఆయన వాచి న్యూస్తో మాట్లాడారు. ఉదయం 10 గంటల తర్వాత సాయంత్రం 5 గంటల లోపు బయటకు వెళ్లకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా బయటకు వెళ్లినా ఎండకు రక్షణగా గొడుగు, టోపీ ధరించాలన్నారు. వదులుగా ఉండే కాటన్ వస్త్రాలను పిల్లలకు ధరింపజేయాలన్నారు. ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలన్నారు. శరీరం డిహైడ్రేషన్ కాకుండా కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు, నిమ్మకాయ నీళ్లు, సగ్గుబియ్యం చావా త్రాగిపించాలన్నారు. వడదెబ్బకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని అన్నారు. ఈ మధ్య ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి హీట్ అన్నదంటే వేడి ఎక్కువ అవడం, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోవడం వల్ల హీట్ స్ట్రోక్స్ అన్నది మనం చూస్తూ ఉంటాం. అంటే తెలుగులో వడదెబ్బ అంటాం. ఈ వడదెబ్బ అన్నది ఏమి లేదు, ఒక టెంపరేచర్స్ బాగా రైజ్ అయినప్పుడు మనం బయట ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ కూడా రైజ్ అయిపోతుంది. సో బాడీ టెంపరేచర్కి ఎప్పుడు మనకి కంట్రోల్ ఉంటుంది, బ్రెయిన్లో థెలమస్ అని అక్కడ కంట్రోల్ అవుతుంది, బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఆ రెగ్యులేషన్ పోతుంది అనమాట. ఆ రెగ్యులేషన్ పోవడం వల్ల బాడీ హీట్ కంట్రోల్ అవ్వదు మనకి వెంటనే. ఎప్పుడైనా బాగా టెంపరేచర్ బాడీలో రైజ్ అయిపోతే మన బాడీ ఆటోమేటిక్గా చెమటలు పడతాయి, చెమటలు పట్టి కొంచెం చల్లదనం అవుతుంది. కానీ ఈ హీట్ స్ట్రోక్లో చెమట అన్నది రాదు, అదే మోస్ట్ డేంజరస్. చెమట ఎప్పుడైతే పట్టలేదో మనం వెంటనే యాక్షన్ తీసుకోవాలి.
అయితే ఈ చెమట పట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే బాడీలో హీట్ పెరిగిపోయి అది మైండ్ హెడేక్ రావడం, కళ్ళు తిరగడం, అన్కాన్షియస్ అయిపోవడం, అదే తెలివి తప్పడం, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి వస్తే ఒకసారి లైఫ్ డేంజర్ కూడా రావచ్చు. ఈ హీట్ స్ట్రోక్లో బాడీ టెంపరేచర్ ఒకసారి 105, 106 డిగ్రీలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అది అలా వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకోవాలి, అశ్రద్ధ చేయకూడదు, అది డేంజరస్. సో ముందుగా మనం ప్రికాషన్గా ఏం చేయాలంటే బాగా లిక్విడ్స్ బాగా తీసుకోవాలి, హైడ్రేట్ చేసుకోవాలి మన బాడీని, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి. ఉత్తి వాటరే సరిపోదు, మజ్జిగ కానీ అందులో చిన్న పిసరు ఉప్పు వేసుకుని, లేదంటే నిమ్మకాయ నీళ్ళు, కొంచెం పంచదార, ఉప్పు వేసుకుని, ఏది లేకపోతే ఓఆర్ఎస్, అది కూడా మనకు అవకాశం లేకపోతే కొబ్బరి నీళ్ళు బెస్ట్. కొబ్బరి నీళ్ళు ఎలక్ట్రోలైట్స్ అని ఉంటుంది, ఉపయోగం చాలా ఉంటుంది పొటాషియం అన్నది. సో కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇంకొకటి, ఈ 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో మనకి బాగా ఎండ నడినెత్తిన ఉంటుంది సూర్యుడు. సో ఆ టైంలో బయటికి వెళ్ళకుండా ఉంటే వీలైనంత వరకు మంచిది. ఒకవేళ వెళ్ళినా కవర్ చేసుకోవాలి, తల మీద హెడ్ క్యాప్ కానీ, కళ్ళద్దాలు కానీ, లేకపోతే ఏదైనా ఆడవాళ్ళు అయితే చున్నీ కప్పుకోవడం, ఏదైనా గొడుగు ఉంటే ఇంకా మంచిది. కవర్ చేసుకోవడం అన్నది చాలా మంచిది. హీట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం ఆ టైంలో బయట ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కొంచెం ఇమ్మీడియట్గా మనకు సహాయం అందకపోతే లైఫ్ థ్రెటనింగ్ డేంజర్ ఉంటుంది. సో మనం మెయిన్ ఆ టెంపరేచర్ రైజ్ అవ్వకుండా బాడీకి తడిగుడితో తొడడం అని, వాటర్ తాగడం, వాటర్ వీలైతే బాడీ మీద పోసేయడం కానీ, ఐస్తో ఇచ్చేయడం కానీ చేస్తే మనకి ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి మనం తప్పించు. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలి. దిశానిర్దేశం చేసిన ఎన్నికల పరిశీలకులు హనీష్ చాబ్రా, సీతారాం జాట్. శాంతి భద్రతల పరిరక్షణకే జిల్లాలో 144 సెక్షన్ అమలు. మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. నిరంతర నిఘాలో 158 సీసీ కెమెరాలు, 2 డ్రోన్లు. ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్న పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.